హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎవరైనా కానీ చాలా ఈజీగా పట్టుకునే పడుమురగాయ పచ్చడి పక్కా కొలతలతో చూపించబోతున్నాను. ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలండి, టిఫిన్స్లోకైనా, అన్నంలోకైనా లేదా జొన్న సంకటిలోకైనా అప్పటికప్పుడు వేడివేడిగా తాలింపు వేసుకొని కొన్ని ఆనియన్ ముక్కలు కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే ఈ పచ్చడిలో కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని ఇడ్లీ దోశల్లో కూడా తినొచ్చు. అంతేకాకుండా గోంగూర తెచ్చుకొని ఫ్రై చేసుకొని దీంట్లో కలుపుకోవచ్చు. అలాగే టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకొని దీంట్లో కలుపుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఈ పచ్చడి ప్రిపరేషన్ కోసం 1 కేజీ ఫ్రెష్గా ఉండే పండుమిరపకాయలను తీసుకొచ్చుకోవాలి. వీటిని వాటర్లో శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా ఇలా జాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా తొడేలతోనే పండుమిరపకాయలని కడుక్కోవాలి. తొడేలు తీసేసి కడుక్కుంటే లోపలికి వాటర్ వెళ్ళిపోయి పచ్చడి పాడవుతుంది. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. లేదంటే ఏదైనా క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకొని తడి లేకుండా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పండు మిర్చి ఇలా తొడయాలు పచ్చగా ఉండి ఇలా కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. ఏమైనా మెత్తగా ఉంటే కనుక ఆ కాయల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండి పాడైపోయిన కాయలు ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇక్కడ నేను 2 రకాల పండుమిర్చి తీసుకున్నాను. ఇలా లావుగా ఉండే వాటిల్లో నీరు ఎక్కువ ఉంటుంది, సన్నగా ఉండే వాటిలో కారం ఉంటుంది. మీరైతే మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పండుమిర్చి తొడయాలు తీసేసుకోవాలి. మీకు తొడయాలు తీసుకున్నప్పుడు చేతులు మండకుండా ఉండాలంటే ముందుగానే చేతులకి కొంచెం కొబ్బరి నూనె కానీ లేదా ఏదైనా మాయిశ్చరైజర్ కానీ రాసుకోండి. తర్వాత మీకు చేతులు మంట పుట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా తొడయాలు తీసుకున్న పండుమిర్చిని ఇలా కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీలో వేసుకున్నప్పుడు గ్రైండ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు మెజర్మెంట్ చూద్దాం. ఇక్కడ నేను కేజీ పండుమిర్చికి 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను. మీకు పచ్చడి కొంచెం పులుపు కావాలి, అలాగే పండుమిర్చి ఎక్కువ స్పైసీగా ఉన్నాయి అనుకుంటే కేజీకి 1/2 కేజీ చింతపండు అయినా తీసుకోవచ్చు. ఈ చింతపండులో గింజలు అలాగే ఇలాంటి పీచు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కేజీ పండుమిరపకాయలకి 150 నుంచి 200 గ్రాముల వరకు కల్లు ఉప్పు తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మీరు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో మనము కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలని కొన్నిటిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఉప్పులో కూడా హాఫ్ క్వాంటిటీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పునే తీసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా మీరు వేసుకునేటప్పుడు సాల్ట్ తీసుకున్న క్వాంటిటీలో కొంచెం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పండుమిర్చి సాల్ట్ని ఇలా కోర్సుగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకే రోజు పచ్చడి ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే దీనిలోనే చింతపండును కూడా వేసుకొని కొంచెం మెంతిపిండి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన పండుమిరపకాయలను కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కేజీ పండుమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని ఈ గ్రైండ్ చేసుకున్న పండుమిర్చిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే రోట్లో రుబ్బుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒకే రోజు అంతా రుబ్బడం కష్టమైద్దని ఇలా పండుమిర్చిలో చింతపండు నానబెట్టి 2వ రోజు కానీ 3వ రోజు కానీ దీన్ని రుబ్బుకునేవాళ్ళు. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఒకే రోజులో కంప్లీట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చింతపండు మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి మూత పెట్టి నేను నెక్స్ట్ డే మిగిలిన ప్రాసెస్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఏ పచ్చడి పట్టినా కానీ దాన్ని స్టీల్ కంటైనర్లో కానీ లేదా అల్యూమినియం దాంట్లో కానీ వదిలేయకుండా జాడీలో కానీ లేదా సీసాలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఉప్పు ఉండటం వల్ల స్టీల్ కానీ అల్యూమినియం కానీ పాడైపోతాయి. ఇలా ఏదైనా బౌల్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే ప్రాసెస్ కోసం ఇక్కడ నేను ఒక 2 వెల్లుల్లిపాయలను తీసుకుంటున్నాను. వీటిని స్కిన్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీకి మీరు ఇష్టమైతే 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ తీసుకున్న 2 వెల్లుల్లిపాయలని తొక్క తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి కూడా మంచి స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, నేను నెక్స్ట్ డే అంటే 24 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి కొంచెం చింతపండు నాని ఇలా మెత్తగా అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ మిక్సర్ జార్లోకి కొంచెం కొంచెంగా పండుమిర్చి పచ్చడిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి హాఫ్ క్వాంటిటీ వేసుకొని ముందుగా దీంట్లో గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసుకొని దాన్నైనా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఈసారి పచ్చడిలో ఆవాలు అయితే వేయటం లేదండి, మెంతిపిండి ఒకటే వేసుకుంటున్నాను. మెంతిపిండి కోసం మీరు 1 టేబుల్ స్పూన్ మెంతులను తీసుకొని దూరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వాటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిగిలిన పండుమిర్చిని కూడా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే నా దగ్గర రెడీగా ఉన్న మెంతిపిండిని కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు లేకపోతే కనుక అప్పటికప్పుడు ఫ్రెష్గా మెంతుల్ని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఆవాలు కూడా కొంచెం ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
ఈ పచ్చడిని మీరు ఎయిర్‌టైట్ జార్‌లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తాలింపు వేసుకుంటే బావుంటుంది. లేదంటే మీరు ఒకేసారి పచ్చడి మొత్తాన్నైనా తాలింపు వేసుకోవచ్చు. మీరు ఈ ఒక్క పచ్చడి చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా లేదా సంకటి అలాగే అన్నంలోకి కూడా తినేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.